హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. రాష్ట్రంలో నూతన విద్యా విధానం తెస్తాం. 10 ఏళ్లలో విద్య అస్తవ్యస్తమైంది. మీ సోదరుడిగా విద్యాశాఖను నా దగ్గర పెట్టుకున్నా. నేనే స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్నా. నేను ఉంటేనే విద్యాశాఖ బాగుపడుతుందనో, పేద పిల్లలు బాగుపడతారనో కొందరు నాపై విమర్శలు. గురు పూజోత్సవం 2025 కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. పేద ప్రజలకు మెరుగైన వైద్యం. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా మెరుగైన వైద్యం అందేలా చర్యలు. ప్రజాప్రభుత్వంలో వైద్య ఆరోగ్య శాఖలో 9,000 పోస్టుల భర్తీ. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంలో రూపాయలు 12.86 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ప్రారంభోత్సవం చేసిన మంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. 6 నెలల్లో ఉప ఎన్నికలు. ఫిరాయింపులపై న్యాయ పోరాటం ఆగదు. పోచారం శ్రీనివాసరెడ్డి ఓటమి తథ్యం. పాలన చేతగాని కాంగ్రెస్, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ ఎప్పటికైనా బీజేపీలోకే. మంత్రి కోమటిరెడ్డి రెడ్డిది కూడా అదే బాట. ఇప్పటికే గడ్కరీ, అమిత్ షాతో రహస్య భేటీ. సీఎంకు మంత్రులకు సమన్వయం లేదు. యూరియా కొరతపై తలో మాటే నిదర్శనం. మీడియాతో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. వృద్ధ భారతం. దేశంలో పెరుగుతున్న సీనియర్ సిటిజన్లు. 50 ఏళ్లలో 17% తగ్గిన పిల్లల నిష్పత్తి. 5.2 నుంచి 1.9కి తగ్గిన సంతానోత్పత్తి రేటు. వయోధికుల జనాభా అత్యధికంగా కేరళలోనే. పెరుగుతున్న శ్రామిక వయో గ్రూపుల సంఖ్య. వాస్తవాలు వెల్లడించిన ఎస్ఆర్ఎస్ నివేదిక.